హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రబోధలో వచ్చేసి భారతదేశ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. 46 లెసన్ వచ్చేసి భారత్ एक विशाल देश है. భారతదేశం వచ్చేసి ఒక విశాలమైనటువంటి దేశము. యహ एक ప్రాయద్వీప్ कहते हैं. మనం వచ్చేసి దీన్ని ద్వీపకల్పము అని అంటాము. ఎందుకంటే ఇస్కే तीन ओर समुद्र है. ఒక మూడు వైపులా సముద్రం ఉంటుంది. ఉత్తర్ కి ఓర్ హిమాలయ పర్వత है. ఉత్తర వైపు హిమాలయ పర్వతాలు. భారత్ కే పూర్వ మే బంగాల్ కి ఖాడీ है. ఒక పక్క వచ్చేసి భారతదేశంలో వచ్చేసి బంగాళాఖాతము, తర్వాత వచ్చేసి దక్షిణ్ కి హిందీ మహాసాగర్ और పశ్చిమ में అరబ్ సాగర్. ఒక పక్క వచ్చేసి హిందూ మహాసాగరము, తర్వాత వచ్చి పశ్చిమంలో వచ్చేసి అరబ్ మహాసాగరము ఉందన్నమాట. భారత్ కే పడోస్ మే కई దేశ है. భారతదేశంలో వచ్చేసి చుట్టుపక్కల వచ్చేసి అనేకమైనటువంటి దేశములు ఉన్నవి. పశ్చిమే పాకిస్తాన్ హై. పశ్చిమం వైపు పాకిస్తాన్ ఉన్నది. తర్వాత వచ్చేసి పూర్వమే బంగాల్ దేశ హై. పూర్వం వచ్చేసి బంగాల్ దేశము ఉన్నది. తర్వాత వచ్చేసి ఉత్తర బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ అనేది సముద్రము, బెంగాల్ దేశం అనేటువంటిది ఉంది. తర్వాత వచ్చేసి ఉత్తరమే చీన్, చైనా, నేపాల్ और భూటాన్ హై. నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. తర్వాత పూర్వమే మ్యాన్మార్ అంటే బర్మా దేశం ఉన్నది. భారత్ కి సీమా పర్ హై. భారతదేశము దగ్గరలోనే ఉన్నది. దక్షిణ మే హిందూ మహాసాగర్ మే శ్రీలంక హై. హిందూ మహాసాగరం దగ్గర వచ్చేసి శ్రీలంక ఉన్నది. భారత్ మే 29 రాజ్య హై. మనకు వచ్చేసి 29 రాజ్యాలు ఉన్నాయన్నమాట. అంటే భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నవి. సో और 7 కేంద్ర శాసిత క్షేత్ర హై. కేంద్ర శాసనాలు కూడా ఉన్నవి అనమాట. తర్వాత వచ్చేసి ఏ కేంద్ర శాసిత క్షేత్రమే చండీగఢ్ అండమాన్ నికోబార్ और లక్షద్వీప్ ఆది. ఆ లక్షద్వీపము, చండీగఢ్, తర్వాత అండమాన్ నికోబారు ఉన్నవి. నయి ఢిల్లీ భారత్ కి రాజధాని హై. ఢిల్లీ వచ్చేసి భారతదేశానికి రాజధాని. భారత్ కే ఉత్తరమే, భారతదేశానికి ఉత్తరంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, పశ్చిమి మహారాష్ట్ర, గుజరాత్, పూర్వ మే అస్సాం, పశ్చిమ బంగాల్ और దక్షిణ మే తమిళనాడు, కేరళ ఆది రాజ్య హై. అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నవి. ఇవన్నీ రాష్ట్రాలు అనమాట. భారత్ మే క్షేత్ర ఫల్ హీ దృష్టి సే రాజస్థాన్ సబ్సే బడా రాజ్య హై. మనం వచ్చేసి చాలా కొలతలో వచ్చేసి చాలా చిన్న రాజ్యం వచ్చేసి రాజస్థాన్ అనమాట. ఇసుక భారత్ మే క్షేత్రఫల్ కి దృష్టి సే కొలత చాలా పెద్దది. సబ్సే బడా రాజ్య హై. చాలా పెద్దది అనమాట రాజస్థాన్ వచ్చేసి. ఇసుక క్షేత్రఫల్ దాని యొక్క అంగుళాలు వచ్చేసి 3,42,239 వర్గ కిలోమీటర్స్ వ్యాపించి ఉన్నదనమాట. గోవా సబ్సే చోటా రాజ్య హై. గోవా వచ్చేసి చాలా చిన్న రాష్ట్రం అనమాట. इसका क्षेत्रफल 3,702 वर्ग किलोमीटर है. 3,702 కిలోమీటర్ల వరకే ఉన్నదన్నమాట. ఆబాదీకి దృష్టి సే ఉత్తరప్రదేశ్ సబ్సే బడా రాజ్య హై. ఆబాదీ అంటే జనసంఖ్యలో మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాజ్యం అని చెప్పొచ్చు అనమాట. 2001 మే इसकी ఆబాదీ 16.61 కరోడ్ థీ. మనకు వచ్చేసి 2001లో వచ్చేసి మనకు జనసంఖ్య వచ్చేసి 16 కోట్లు ఉన్నదనమాట. సిక్కిం కి ఆబాదీ సబ్సే కమ్ హై. సిక్కిం యొక్క ఇది వచ్చేసి జనసంఖ్య వచ్చేసి చాలా 5.4 लाख అనమాట. భారత్ దునియా కే దేశం కే जनसंख्या की दृष्टि से दूसरे स्थान पर है. రెండవ జనసంఖ్య దృష్టిలో చూసినట్లయితే రెండవ స్థానము ఉన్నది. తర్వాత వచ్చేసి భారత్ మే కई నదియా హై. అనేకమైన నదులు ఉన్నవి. గంగా, యమున ఉత్తర్ కి హై. గంగా, యమున ఉత్తర భారతదేశంలో ఉన్నది. నర్మదా, తపతి మధ్య और గోదావరి और కృష్ణ, తుంగభద్ర, కావేరి దక్షిణ కి బడి నదియా హై. ఇవన్నీ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఉన్నవి. గంగా భారత్ కి సబ్సీ బడి నది హై. గంగా వచ్చేసి పెద్ద నది అనమాట ఇండియాలోనే వచ్చేసి. యహ హిమాలయకి నికల్తీ హై. హిమాలయాల నుంచి వస్తూ ఉందన్నమాట. और ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్, బీహార్ హోతే హుయే బీహార్ పక్కగా ప్రవహిస్తూ పశ్చిమ బంగాల్ మే బెంగాల్ కి ఖాడీ మే గిర్తీ హై. బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. భారత్ మే లోగ్ కई భాషాయం బోల్తే హై. భారతదేశంలో వచ్చేసి రకరకాలైనటువంటి భాషలు మాట్లాడతారు. లగ్భగ్ 1650 భాషాయ హై. నంబరు 1650 భాషలు ఉన్నాయన్నమాట. కానీ ఇన్మే 20 और 25 భాషాయం ప్రముఖ హై. 20 or 25 లాంగ్వేజెస్ మరికే ऑफिशियल గా అనౌన్స్ చేయబడింది. सबसे ज्यादा लोग हिंदी भाषा बोलते हैं और जानते हैं. ప్రతి ఒక్కరికి వచ్చేసి హిందీ భాష
తెలుసు, తర్వాత వచ్చేసి మాట్లాడగలుగుతారు. భారత్ మే కई ధర్మోं के लोग रहते हैं. భారతదేశంలో అనేకమైనటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. జహా హిందూ, బౌద్ధ, సిక్, జైన్, ఈసాయి, ఇస్లాం और फारसी कई धर्म है. ఇవన్నీ మతాలు ఉన్నాయన్నమాట. భారత్ మే సబ్ జగహ మౌసమ్ కి స్థితి అలగ్ అలగ్ హై. ఇంకా వాతావరణ దృష్ట్యా కూడా మన యొక్క దేశం వచ్చేసి డిఫరెంట్ అనమాట. जैसे जैसे हम उत्तर भारत में दक्षिण भारत की तरफ जाते हैं, తర్వాత ఉత్తర భారతదేశంలో వేరుగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో వేరుగా ఉంటుంది. వైసే వైసే మౌసం బి బదల్తా జాతా హై. మన యొక్క దేశంలో వచ్చేసి బాగా వాతావరణం మారుతూ ఉంటుంది. ఉత్తర భారత్ మే दिसंबर जनवरी में बहुत ठंड पड़ती है. ఉత్తర భారతదేశంలో వచ్చేసి బాగా చల్లగా ఉంటుందన్నమాట. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఆది ప్రదేశం మే బర్ఫ్ పడతీ హై. మనకు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు ఈ ప్రదేశాల్లో అంతా బాగా వచ్చేసి ఏం పడుతుందంటే బాగా మంచు పడుతుంది. దక్షిణ మే ठंड नहीं होती. దక్షిణం వైపు బాగా ఎక్కువ చల్లనిటి ఉండదు. భారత్ మే మసాయి రామ్ మేఘాలయ మే సబ్సే అధిక వర్షా హోతీ హై. మేఘాలయాల్లో ఎక్కువ వర్షాలు పడతాయన్నమాట. రాజస్థాన్ మే సబ్సే కమ్ బారిష్ హోతీ హై. రాజస్థాన్లో తక్కువ వర్షాలు పడతాయి. ఉత్తర భారత్ మే మై జూన్ మే బహుత్ గర్మీ పడితే హై. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఎండలు అనేటువంటి మే జూన్లో ఎక్కువగా ఉంటుంది. చెన్నై, ముంబై, విశాఖపట్నం, కొచ్చిన్ కి షామ్ కో సముద్ర సే ठंडी हवा आती है. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నా చల్లగాలి వస్తూ ఉంటుంది అనమాట. इसलिए वहाँ रात में ज़्यादा गर्मी नहीं पड़ती. అందువల్ల వచ్చేసి సముద్ర ప్రదేశంలో ఉండడం వలన వీళ్ళకి రాత్రిపూట ఎక్కువ ఎండ వేడి అనేటువంటిది జరగలదనమాట. ఆంధ్రప్రదేశ్ మే రామగుండం భారత్ కే సబ్సే గర్మీ స్థాన్ హై. మనం వచ్చేసి బాగా ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఏది అంటే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రామగుండం అని చెప్పొచ్చు. తర్వాత భారత్ వివిధత కా దేశ హై. మనము వివిధమైనటువంటి రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశము. భారత్ మే జితనే వివిధ ధర్మ హై. అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నప్పటికీ ఉతరి వివిధ భాషాయే హై. ఎన్నే భాషలు ఉన్నప్పటికీ ఏవం సంస్కృతి హై. ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ పోషాకే వివిధ హై. వాళ్ళ యొక్క వ్యవహారాలు కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేకపోతే భోజన అలవాట్లు కానీ కాన్పాన్ మే వివిధత హై. ఆ భోజనంలో కూడా అనేకమైనటువంటి వివిధత్వం అనేటువంటి ఉన్నప్పటికీ ఫిర్ భీ దేశ్ ఏక హై. మనము దేశం అనేటువంటిది ఒకటే అనమాట. లోగో మే ఏకతా హై. ప్రజల్లో వచ్చేసి ఏకత్వం అనేటువంటిది ఉంటుంది. ఇస్లియే కహతే హై కి భారతీయ సంస్కృతి మే అనేకతా మే ఏకతా హై. అందువల్లే వచ్చేసి భారతదేశంలో వచ్చేసి ఐకమత్యంతో కూడి ఉంటారనమాట. అనేకమైనటువంటి మతాలు ఉన్నప్పటికీ అందరూ ఒకటే అనేటువంటి భావనతో కలిసిమెలిసి ఉంటారు ఈ యొక్క భారతదేశంలో. నెక్స్ట్ వచ్చేసి శబ్దార్థ చూడండి. వచ్చేసి విశాల్ మీన్స్ లార్జ్, చాలా పెద్దది. తర్వాత వచ్చేసి ప్రాయద్వీప్ మీన్స్ పెనిన్సులా, సముద్రం మీన్స్ సీ, సముద్రము, పర్వత్ మౌంటైన్, ఖాడీ మీన్స్ బే, మహాసాగర్ మీన్స్ ఓషన్, సాగర్ మీన్స్ సీ, సీమా మీన్స్ ఫ్రోంటైర్, సరిహద్దులు అనమాట. క్షేత్ర మీన్స్ రీజియన్, క్షేత్రఫల్ మీన్స్ ఏరియా, అనేక్ మీన్స్ మెనీ, వర్గ్ కిలోమీటర్ మీన్స్ స్క్వేర్ కిలోమీటర్, ఆబాదీ మీన్స్ जनसंख्या पॉपुलेशन, वर्षा और बारिशा मीन्स रेन, विविध मीन्स वेरियस, विविधता मीन्स वेराइटी, संस्कृति मीन्स कल्चर, पोशाक मीन्स ड्रेस, खानपान मीन्स फूड, एक मीन्स वन, एकता मीन्स यूनिटी, अनेकता मीन्स డైవర్సిటీ. ఇక్కడ వచ్చేసి 100 వచ్చేసి 100 అంటారు, లాక్ వచ్చేసి లక్షను వచ్చేసి లాక్ అంటారు, తర్వాత వచ్చేసి 1000 వచ్చేసి 1000 అంటారు, కోట్ని వచ్చేసి కరోడ్ అని అంటారు. రామ్ స్థాన్ సే బడా హై, సారీ రామ్ శ్యామ్ సే బడా హై. రామ్ వచ్చేసి శ్యాముని కంటే పెద్దవాడు, శ్యామ్ రామ్ సే చోటా హై. శ్యామ్ వచ్చేసి రాముని కంటే చిన్నవాడు. రామ్ శ్యామ్ और రహీం మే రహీం సబ్సే చోటా హై. రామ్ శ్యాము మరియు రహీం మే రహీం సబ్సే చోటా హై. రహీం వచ్చేసి చాలా చిన్నవాడు. రామ్ సబ్సే బడా హై. రామ్ వచ్చేసి చాలా పెద్దవాడు. రామ్ అపని కక్షా మే సబ్సే బడా హై. రామ్ వచ్చేసి తన యొక్క క్లాస్లో కూడా వచ్చేసి చాలా పెద్దవాడు. ఇక్కడ మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. భారత్ కి సబ్సీ బడి నది కౌన్సీ హై. భారతదేశంలో పెద్ద నది ఏది అంటే భారత్ కి సబ్సీ బడి నది గంగా హై. భారతదేశంలో పెద్ద నది ఏది అంటే వచ్చేసి గంగా నది. భారత్ మే కిస్ ప్రదేశ్ కి ఆబాదీ సబ్సే అధిక హై. మనం వచ్చేసి ఎక్కువగా కొలతలో అంటే జనసంఖ్యలో వచ్చేసి ఎక్కువ ఏది పెద్దది.
భారత్ మే ఉత్తరప్రదేశ్ ఆబాదీ సే అధిక హై. మనము జనసంఖ్యలో వచ్చేసి పెద్దది ఏది అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. తర్వాత వచ్చేసి భారత్ కి కిస్ ప్రదేశ్ కి ఆబాదీ సబ్సే కమ్ హై. జనసంఖ్యలో వచ్చేసి చాలా తక్కువ అయినటువంటి ప్రదేశము అంటే రాష్ట్రము ఏది? భారత్ మే సిక్కిం ఆబాదీ మే కమ్ హై. సిక్కిం వచ్చేసి చాలా తక్కువ అనమాట ప్రజలు ఉండేది. భారత్ మే కహా సబ్సే జ్యాదా గర్మీ పడితే హై. ఎక్కువగా వచ్చేసి బాగా ఎండ ఎక్కువ ఏ ప్రదేశంలో ఉంటుంది? భారత్ మే సబ్సే జ్యాదా గర్మీ స్థాన్ ఆంధ్రప్రదేశ్ మే రామగుండం మే హై. రామగుండంలో వచ్చేసి ఎక్కువ వేడి అనేటువంటిది ఉంటుందన్నమాట. భారత్ మే సబ్సే జ్యాదా లోగ్ కౌన్సీ భాష జాన్తే ఔర్ బోల్తే హై. భారతదేశంలో ఎక్కువగా వచ్చేసి ప్రజలు వచ్చేసి ఏ భాషను నేర్చుకుంటారు? ఏ భాష అందరికీ తెలుసు, తర్వాత వచ్చేసి ఏ భాషని మాట్లాడతారు? భారత్ మే సబ్సే జ్యాదా లోగ్ హిందీ భాష జాన్తే ఔర్ బోల్తే హై. హిందీ భాషని నేర్చుకుంటారు, తర్వాత వచ్చేసి మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.